పంచాయతీరాజ్ కానీ గ్రామీణాభివృద్ధి శాఖ కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇంట్రెస్ట్గా తీసుకున్నారో ముఖ్యంగా పల్లెల్లో వృద్ధి జరగాలి అని ఆయన డెఫినెట్గా అక్కడ ఎలాంటి వృద్ధి జరిగిందో అందరూ కూడా అంగీకరించాల్సిన విషయం అది. సో ఇప్పుడు డెఫినెట్గా పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అది ఎంతవరకు ప్లస్ అవుతున్న విషయం పక్కన పెడితే ఇప్పుడు క్షేత్రస్థాయిలో అందరినీ కలుసుకుని ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు. నాదెండ్ల మనోహర్ గారు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయిన విషయం చూస్తాం, ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడం చూస్తున్నాం. ఇప్పుడు అది చాలా కీలకం. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు అనడం కూడా మనం చూసాం. ఆ రోజు రాష్ట్రం కోసం తగ్గాం, ఇప్పుడు తగ్గమని చెప్పి అతను కూడా చెప్పారు. ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా జనసేన పార్టీ జన సైనికులు కానీ ఏ మహిళలు కానీ అతని మాట దాటకుండా పనిచేసేదే జనసేన నాయకులు జన సైనికులు. ఎందుకంటే అతని గీత దాటం సార్. ఎందుకంటే రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం అతను ఎంత కష్టపడుతున్నారో భారతదేశంలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అన్ని ఏరియాల్లో కూడా పార్టీ పెట్టమని, అందుకే ఈరోజు ప్రతి చోట కూడా తమిళనాడు కానీ కేరళ కానీ ఈరోజు పార్టీలు పెడతారంటే అతను గ్రామ స్థాయిలో ఏ విధంగా కష్టపడుతున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పవలసింది, ఒక అడవిల్లో కూడా వెళ్ళి మనకు రోడ్లు వేసి కరెంట్ ఇచ్చి విద్య వైద్యం ప్రతి ఒక్కరికి అందాలి. ఎందుకంటే మనకు ఒప్పుడు కరెంట్ ఉంటుంది, మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి సార్. ఈ రోజు కూడా స్టిల్ చాలా గ్రామాల్లో కరెంట్ లేదు, చాలా గ్రామాల్లో వాటర్ లేదు, చాలా గ్రామాలకి రోడ్లు లేవు. అది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ గ్రామాలకు వెళ్ళిన వీళ్ళు చిన్న చూపే ఉండొచ్చండి వైసీపీలకి. కానీ అక్కడ వైసీపీ ఏదైతే మన్యం జిల్లా ఎమ్మెల్యే ఉన్నారో అరకులో, అతను కూడా మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు బాగా పనిచేస్తున్నారు, ఇలాంటి వ్యక్తి ఉండాలి. ఎందుకంటే ప్రాణహాని ఉందని తెలిసిన అక్కడ 2 రోజులు బస్ చేసి ఆ మన్యం జిల్లాలో మన్యవీరులాగా అన్ని చేసుకొని వచ్చారు. అలాగే ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ 1000 కిలోమీటర్లు అడవిని తయారు చేస్తారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో సునామీ వచ్చినా తట్టుకునే విధంగా ఈ రోజు 1000 కిలోమీటర్ల వరకు కూడా అడవిని తయారు చేయడానికి గ్రీన్ ఫీల్డ్ తయారు చేస్తున్నారు. అతనికి ఇచ్చిన శాఖ ప్రతి ఒక్కటి కూడా, అది పంచాయతీ కానీ అలాగే చూసుకుంటే ఇది అడవి శాఖే కానీ, ఈ కుంకి ఏనుగులు తెచ్చి ఎవరైతే రైతులు పంటల్లో ఇబ్బంది పెట్టి మనుషులు చంపేస్తే ఏనుగులు, వాటికి కూడా కుంకి ఏనుగులు అనేవి కేరళ నుంచి తీసుకొచ్చి మా ఏరియా కూడా ఏనుగులు వచ్చాయి. మా మెరకముడు మండలంలో సంచరించే కుంకి ఏనుగులు తీసుకొచ్చి అలాగే తీసుకెళ్లి పామరాడ బొబ్బిలి తీసుకెళ్లారు సార్. ఎందుకంటే మా దాంట్లో కూడా మొన్న అడవి పందులు ఒక 20-30 వచ్చిస్తే మేమే దగ్గరుండి పట్టించి విజయనగరం ఫారెస్ట్ ఆఫీస్ కి అప్పచెప్పాం. అది జనసేన సిద్ధాంతం. అదే గాని పందులు దొరికితే వైసీపీ నాయకులు అక్కడికక్కడే నరుక్కొని పంచుకుంటారు. చెప్పు, నీ పార్టీ గురించి, నీ పార్టీ డెవలప్మెంట్ గురించి చెప్పుకో. మా సంగతి మేము నాయకులు చెప్పు, డెవలప్ చేస్తామని చెప్పు, తప్పలేదు. మేము కూడా అడ్మిట్ అవుతాం. అంతేగాని వైసీపీ నాయకులు ఏం చేశారు? ప్రజలు మంచిగా మీరు ఎక్కడికి వెళ్ళి మీరు పెద్దలు చెప్పాలి సార్. జగన్మోహన్ రెడ్డికి తప్పని చెప్పాలి. ఏదో ఒక డిఎస్సి సీనియారిటీ ఉంది ఆడికి మీరు అన్నారు సార్. ఒక సీనియారిటీ వరకు రాలేదు, ఆడికి 5 మెడల్లు వచ్చాయి, పోస్ట్ ఇవ్వలేదు, అసలు కోర్టుకి వెళ్ళాలి. మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అంతమంది తప్పు చేసి మీలా చెప్తారు. పేపర్ లీకేజ్ అని మీరెలా చెప్తారు? అది ఏదో ఒకరికి అన్యాయం జరిగిందని మొత్తం అందరినీ కూడా 3 లక్షల మంది మాకు ఈ రోజు ఏదైతే అప్లికేషన్ పెట్టారో ఆ ఉన్న ఓట్లు మాకు వస్తాను కూడా భ్రమ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఎందుకంటే కష్టపడి ప్రతి ఒక్కరు కూడా జాబ్ వచ్చింది. ఒక కాపీ మేస్త్రి పాస్ అయ్యాడు సార్, ఒక కొడుకు పాస్ అయ్యాడు సార్. వాళ్ళందరూ బతుకులు తీయకండి. ఎందుకంటే మీ బతుకుల కోసం చేయండి. పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి. రాజకీయం ఎలాగ చేస్తున్నారు అవినీతి లేకుండా. మీరు అవినీతిలో కూలిపోయి సేదరప్పలరావు ఇక్కడ బొత్స సత్యనారాయణ ఆర్మీకి ఇచ్చిన 5 ఎకరాలు దోచుకున్నారు. ఇక్కడ చెరువులు అన్ని కబ్జాలు అవుతున్నాయి. మేము అన్నింటి మీద కంప్లైంట్లు ఇస్తున్నాం. చాలా వరకు ఉన్నాయి. అవే మేము అక్రమాల గురించి వెళ్ళట్లేదు. ఇప్పుడు పరిపాలన గురించి మాట్లాడండి. ఏదైనా చెప్పింది చేస్తుంది కూటమి ప్రభుత్వం. మీరు దాన్ని ఎదుర్కోలేక ఈ రోజు రైతుల కోసం పోవాకని కుమ్మడం, ఆవిడకెళ్ళి పచ్చడి చేయడం అలా కాదండి. మీరు ఏదైనా ఉంటే అవినీతి చేతులని చెప్పండి.
మా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మా కూటమిలో ఎప్పుడో చెప్పారు ఆన్లైన్ కూడా క్షమించాం మా కూటమిలో జనసేన పార్టీ ఎందుకు మీరు అనుకుంటారు మీరు ఏదైనా ఎవరైతే ఆ రోజు చెప్పారు కదా డ్రైవర్ని మాట్లాడారు ఎవరైతే ఉన్నారో ఆ కుర్రోడి తీసుకెళ్ళి ఇద్దరు అది లేకుండా మీరు రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ఇక్కడ బొత్స సత్యనారాయణ ఉన్నారు అక్కడ తమిళనాడు జగన్మోహన్ రెడ్డికి అతను చిన్నవాడు మీకు తెలియట్లేదు మంచి చెప్పండి మంచి చేయండి ఇది కరెక్ట్ కాదు మనం వెళ్ళే మంచిది కాదు రేపు పొద్దున మనకు ఓట్లు పోతాయి అని చెప్పాలి మీలాంటి వాళ్ళు తప్పుని ఎప్పుడు ప్రోత్సహించుకోవాలి ఏ నాయకుడైనా ఎక్కడైనా మంచి చేయాలి ఆ 23 సంవత్సరాలు చెప్తారు మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తే కొద్దిగా తెలుసుకొని ఎవరు తప్పు చేస్తారో ఎవరిని అరెస్ట్ చేస్తారో మీకు మీ నాయకుడి దగ్గరకు పోయే శక్తి లేదు మీకు మీ నాయకుడిని కలిసే పరిస్థితి లేదు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నట్టు ఉంది ఎవరికి కానీ భూతవులు కానీ ఆస్తవులు కానీ లేకుండా ప్రశాంతంగా రాష్ట్రం అంతా ఉందని ప్రజలే చెప్తున్నారు మీరు అలజడి సృష్టించకండి మీరు ఏది ఉంటే రాజకీయం చేయండి ధర్నాలు చేసి కులాలకి మతాలకి ఈ రోజు సభల్లో కూర్చొని గోవిందుని తీసుకొచ్చి కూడా సభల్లో మాట్లాడి అవమానిస్తున్న హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారా ఎందుకు చెప్పారు అవమానిస్తున్నారా చెప్పండి దేవుని అవమానిస్తున్నారా దేవుని అవమానిస్తే రావణికి నేను సపోర్ట్ ఉంటాను జగన్ ప్రభుత్వం ఉన్నాడు మాది గొడ్ల పార్టీ అన్నాడు మారాడు సార్ మీరు చెప్పండి సార్ ఎత్తుకొట్టే విధంగా మతాలకి పాడించారు జగన్మోహన్ రెడ్డి కాదు విజయభాస్కర్ రెడ్డి చెప్పిన పద్యమాలు చెప్పిన ప్రజలేం చేయలేరు పబ్లిక్ మీటింగ్ లో అది పోయిందా ఇది పోయిందా మాట్లాడితే వెళ్ళిపోవడం కదా ఒక నిమిషం సిబిఐ ఇవ్వలేదు ఆ రోజు సునీత అడిగితే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు ఈ రోజు ఎందుకు మీకు ప్రేమ పుట్టుకొచ్చింది సిబిఐ మీద ఆ రోజు నమ్మకం లేదు ఈ రోజు నమ్మకం ఎందుకు వచ్చింది అసలు కోర్టులే కొట్టిస్తే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేస్తారు సార్ కోర్టులే కొట్టించింది ఫస్ట్ లోనే కాదు విజయభాస్కర్ గారు 36,000 మంది రాష్ట్రంలో మన అప్లికేషన్ పెట్టుకున్నాం సార్ మేము పోటీకి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా వైసీపీ నాయకులు డిపాజిట్లు ఎందుకంటే మీరు వచ్చిందని చెప్పారు కదా ఆ 40% అలా చూడండి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా ఓటేయడానికి ఏ విద్యార్థి కూడా ఒక రైతు కూడా మీకు ఓటేయడానికి భయపడతాడు ఎందుకంటే నిర్ణయించడానికి నేనెవరు చెప్పడానికి ఓటేయమని చెప్పాడు జగన్మోహన్ చెప్పారు ఆ మంచి ఉంటే 13 సీట్లు చెప్పండి స్టీల్ ప్లాంట్కి వెళ్తే రాజకీయం శవం ఎక్కడ సాయం చేస్తారా కాదు ఒక్క నిమిషం అలా కాదు